నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. ఖరారైన తెలంగాణ సీఎం యాదాద్రి పర్యటన. ఆదివారం యాదాద్రి స్వామివారిని దర్శించుకోనున్న కేసీఆర్. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ. శాఖలు వేరేనా, సమస్య ఒక్కటేనని తెలిపిన కరీంనగర్ జిల్లా కలెక్టర్. సంయుక్తంగా పనిచేసి ప్రభుత్వ భూములు కాపాడాలని సూచించిన శశాంక్. రానున్న 2 రోజుల్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో తెప్పోత్సవంలో వైభవంగా ముగిసిన వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక ఉత్సవాలు. 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన ఆలయ అధికారులు. ఇక వివరాలకు వెళ్తే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన ఖరారైంది. సీఎం ఆదివారం యాదాద్రి స్వామివారిని దర్శించనున్నారు. శరవేగంగా కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించబోతున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్న సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆదివారం ఆయన యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఒక నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో కేసీఆర్ యాదాద్రి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వెళ్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా యాదాద్రి ఆలయ తుదిదశ పనులు జరుగుతున్నాయి. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న 6 వరుసల రింగ్ రోడ్ పనులు వేగంగా చేస్తున్నారు. గట్ రోడ్ లో మొక్కల పెంపకం పనులు సాగుతున్నాయి. ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన విగ్రహాల అమరిక పనులు పూర్తి చేస్తున్నారు. తమ వల్లే కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యేల పదవులు వచ్చాయన్న విషయం మర్చిపోయిన నాయకులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఎల్బీనగర్లో మాజీ కార్పొరేటర్ మహమ్మద్ యాకూబ్ పాషాతో పాటు 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వేసిన రోడ్లు తప్ప ఇప్పటి వరకు ఎమ్మెల్యే, మేయర్ కొత్త రోడ్లు వేయలేదన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందని ధీమా వ్యక్తం చేశారు. వారితో ఒక 300 మంది కార్యకర్తలు కూడా మనోళ్ళని రమ్మను బాగు చేసేటువంటి కార్యక్రమాలు మాత్రం చేస్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు అడిగారు, సెక్రటేరియట్ ఈ రోజు ఎవరు అడిగారు, మరి ఇటువంటి మిషన్ భగీరథ ఎవరు అడిగారు, ఇటువంటి కోట్లాది కోట్ల పనులు చేసి అందులో పర్సంటేజీలు తీసుకొని వాళ్ళు మాత్రం కోట్లు దండుకుంటా ఉన్నారు. పేదవారి నోట్లో మాత్రం మట్టి కొడతా ఉన్నారు. మరి అటువంటి ప్రభుత్వానికి ఈ రోజు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు వాళ్లకు బుద్ధి చెప్దామా అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇక స్టార్ట్ అయింది. వరంగల్లో 14వ డివిజన్ లో మన యాకూబ్ పాషా గారి నాయకత్వంలో తప్పకుండా ఇక్కడ కార్పొరేటర్ను మనం గెలిపించుకుంటాము. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని డివిజన్లలో కూడా మరి ఇప్పుడే జకీర్ చెప్పినట్టుగా అందరినీ కూడా కార్పొరేటర్లను గెలిపించుకొని ఒక మంచి బీసీ నాయకుడిని ఈరోజు మేయర్ గా మేము చేస్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి కొండా సురేఖ, కొండా మురళీల కూతురు మేయర్ అవుతుంది అనేటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. ఒకటి చెప్తా ఉన్నాము, ఈరోజు సుస్మితా పటేల్
అయితే ఎమ్మెల్యే అవుతుంది కానీ మేయర్ మాత్రం కాదు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నేను మాత్రం వరంగల్ ఈస్ట్ లోనే నిలబడతాను. మరి సుస్మిత ఎక్కడ సుస్మిత గారు ఎక్కడ నిలబడాలనేది మాత్రం హైకమాండ్ నిర్ణయిస్తుంది. కాబట్టి శాఖలు వేరైనా సమస్య ఒక్కటేనని పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా పనిచేసి ప్రభుత్వ భూములు కాపాడాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె శశాంక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిపి కమలాసన్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనకకు తీసుకున్న భూములను ప్రభుత్వ అవసరాలకు కేటాయించాలని అన్నారు. ఇప్పటి వరకు బాధ్యతగా పనిచేశారని, అదే స్ఫూర్తితో ఇంకా ముందుకు కూడా కొనసాగించి రిపోర్టు కూడా తొందరగా ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ బొమ్మకల్ గ్రామంలో భూములను ఆక్రమించిన వారిని గుర్తించడానికి 2 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి భూ ఆక్రమణకు పాల్పడిన 17 మందిపై కేసులు పెట్టాలని తెలిపారు. వాటర్ సోర్స్ కొద్దిగా వేరే చోట నుంచి మనం ఇంక్రీజ్ చేయగలిగితే మినీ ట్యాంక్ బండ్ ఆ డెవలప్మెంట్ టేకప్ చేస్తే ఎంక్రోచ్మెంట్స్ ఆటోమేటిక్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జియో ఫెన్సింగ్ చేయడము అండ్ జియో ఫెన్సింగ్ పెట్టుకోవడం మాత్రం చేయాలి. 728 కూడా మీరు చెప్పారు సార్, ఇంకేదో జరపడం ఇదే న్యూసెన్స్. బట్ అల్టిమేట్ గా ఊరి పక్కన ఉన్న వాటికి అయితే మంచిగా ఫెన్సింగ్ వేయాల్సిందే. ఊరికి దూరం డంపింగ్ యార్డ్కి ఇచ్చారు, జీపీ బిల్డింగ్ కి కూడా ప్రపోజ్ చేసేయండి. అది ఇప్పుడున్న రూరల్ తహసీల్ ఆఫీస్ వాళ్ళు ఇనిషియేట్ చేయాలి. ఆ రిక్వెస్ట్ అన్నీ ఉంటాయి ఆల్రెడీ. కాబట్టి జీపీ బిల్డింగ్ కి ఇది ప్రపోజ్ చేస్తున్నామని పంపించండి, 2 BHK కి ఈ ల్యాండ్ ప్రపోజ్ చేస్తున్నామని పంపించండి. సో దట్ సైమల్టేనియస్లీ ఇట్ హ్యాపెన్స్. మీరు రిక్లెయిమ్ చేయడానికి మళ్ళీ అలాట్మెంట్ కి గ్యాప్ ఉండదు. మేము ఇప్పుడు రిక్లెయిమ్ చేస్తాం తర్వాత ఎప్పుడు అంటే మళ్ళీ వేరే 100 రాజకీయాల మధ్యలో. కాబట్టి రిక్లెయిమ్ చేయడము, అలాట్ చేయడము సైమల్టేనియస్ గా జరిగేటట్టు ఉంటుంది. చెప్తాం తర్వాత. బట్ ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న డేటా తోటి ఇప్పుడు వరకు చేసిన దాన్ని, ఇప్పుడు మీరు చెప్పిన నెంబర్స్ దాన్ని ఫైనలైజ్ చేసి మండే వరకు చూసి ఇచ్చేసి ఏర్పాటు చూడండి. మండే ఈవినింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. టోటల్ సర్వేడ్ ఎంత, చెక్ ఎంత, దాంట్లో ఎంక్రోచ్మెంట్ ఫైండ్ అవుట్ చేసింది ఎంత, దాన్ని ఎంత రిక్లెయిమ్ చేసుకున్నారు, ఎంత ప్రాసెస్ లో ఉంది, ఎన్ని నోటీసులు, అవన్నీ కూడా. ఇప్పుడు మొత్తం 19.19 లో 10.33 రిక్లెయిమ్డ్, ఆల్రెడీ రిక్లెయిమ్డ్. దెన్ బ్యాలెన్స్ ఇన్ ద ప్రాసెస్ ఉంటుంది. రిక్లెయిమ్ లో మళ్ళీ అది కూడా ఆర్టీఓ గారు దీంట్లో మళ్ళీ గ్యాప్ ఒక ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇవ్వండి. మీరు ఇంకేమైనా కాంప్లైంట్లు ఇవ్వాలైతే చూడండి. కూడా పెడతా ఉంటాడు అక్కడ. అది మనము రేగుర్తులో, సీతారాంపూర్లో అన్ని. మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ప్లాస్మా దానం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కొత్త బస్టాప్ వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు, అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్లాస్మా దానం ప్రాణదానంతో సమానమని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. తాము సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని జగన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు లడ్డూచిరు, ప్రధాన కార్యదర్శి నరేందర్, జిల్లా సలహాదారులు నరేష్, సంజయ్ చారి, చంద్రకాంత్ తదితరులు ఉన్నారు. ముఖ్యంగా మరి ప్రజా నాయకుడు, తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉప్పెనలాగా ఉప్పొంగిన మరి మెగాస్టార్ చిరంజీవి అన్న గారు ఇలాంటి నిర్ణయం, ఏదైతే ప్లాస్మా దానం చేయాలా, కరోనా బాధితులు ఎక్కడైతే ఇబ్బంది పడతా ఉన్నారో, నిరుపేద కరోనా బాధితులు ఉన్నారో, డబ్బు ఉన్నాడు మంచి మంచి హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు లక్షల రూపాయలు. కానీ ఇలా గరీబ్ వాళ్ళు, ఇలా వైట్ రేషన్ కార్డు ఉండి నిరుపేదలు, SC ST BCలు కావచ్చు ఇలా చనిపోతూ ఉన్నారు. అలా ప్రాణాలు కాపాడడం కోసం అభిమానుల సంఘాలతో మరి ప్రజలకు ఒక పిలుపు ఇవ్వడం నిజంగా కూడా సంతోషకరం. నేను దీన్ని స్వాగతిస్తున్నాం. బీజేపీ కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, మేము దీన్ని స్వాగతిస్తున్నాం. వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది చనిపోతూ ఉన్నారు. ప్లాస్మా ద్వారా ఒక మనిషి బతికే అవకాశం ఉంది. కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఆ మనిషి నుంచి ప్లాస్మా తీసుకొని బాధపడుతున్న, ఆ ఇబ్బందులు ఉన్న మనిషికి ఆ ప్లాస్మా ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఆ మనిషి బతికే ఒక ప్రాణదానం చేసినట్టుగా మరి జరుగుతూ ఉంది. ప్రాణం దానం చేసినట్టే. రక్తదానం
నేత్రదానం లాగా ఇలా ప్లాస్మా దానం కూడా చాలా గొప్పది. ఈ పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 10 లక్షలు 20 లక్షల బిల్లులు అవుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా సంతోషకరం. మేము స్వాగతిస్తూ ఉన్నాం. మేమందరం కూడా మరి చిరంజీవి గారి ఇచ్చిన పిలుపుకు మేము సైతం అంటూ ప్లాస్మా దానం చేయడానికి అందరూ కూడా మా కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఎంకరేజ్ చేసి మేము ముందుకు పోతామని తెలియజేస్తాం. తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్రటరియట్ సముదాయంలో మైనార్టీ సహోదరులకు మసీద్, హిందూ సహోదరుల కోసం ఆలయం, క్రిస్టియన్లకు చర్చి నిర్మిస్తామని హామీ ఇచ్చినందుకు బోరబండ ముస్లిం సహోదరులు ఆనందం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసుద్దీన్తో కలిసి సీఎంను అభినందిస్తూ ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 600 మంది స్థానికులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. बहुत बहुत शुक्रिया है। आप लोग यही गुजारिश है कि हुकूमत तेलंगाना केसीआर साहब टीआरएस पार्टी एक सेकुलर जमात है। थोड़ा सा वक्त ऊपर और नीचे हुआ, थोड़ा सा वक्त आगे और पीछे हुआ, मगर जो सेक्रेटेरिएट की मस्जिद का जो मसला था मेरा नाम हाफिज मोहम्मद अहमद अली है। मैं जामिया इस्लामिया ज़ियाउल कुरान इनारापुरम कॉलोनी साइड 3 का जो है नाज़िम मदरसा हूँ। आज हम लोग जो है तमाम अहलियान महल्ला की जानिब से डिप्टी मेयर बाबा फसीहुद्दीन साहब की खिदमत में तहनीत पेश किए हैं, क्योंकि बुरामंडे में जो तरक्याती काम है वो बहुत मिसाली काम है। हम इसके लिए तहनीत पेश करने के लिए आपकी खिदमत में आए हैं। और इसी तरीके से जनाब एक फ़ख्र तेलंगाना सीएम साहब केसीआर साहब ने जो सेक्रेटरीट की मस्जिदों का ऐलान किया तामीर का, और एक ऐलान काबिल जो है ना मिसाली है कि आपने कहा कि मस्जिद, मंदिर और चर्च तीनों एक ही दिन में एक साथ जो है उसकी संग बुनियाद रखी जाएगी। एक बेहतरीन जो है एक मिसाल है गंगा जमा तहजीब की। हम जो है ना इसी मुनासिबत से आज डिप्टी मेयर बाबा फसीहुद्दीन साहब की खिदमत में तहनीत पेश करने और उनको मुबारकबादी देने के लिए हाजिर हुए हैं। बस इसी के साथ मैं अपनी बात को खत्म करूँ। బోరబండ ఎన్ఆర్పురం నివాసి ఇక్కడ బోరబండ డివిజన్లో మా బాబా ఫసుద్దీన్ గారి తరపు నుంచి ఎటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయంటే చాలా మంచిగా ఇక్కడ మాకు డెవలప్మెంట్స్ నడుస్తున్నాయండి. రోడ్స్ కానివ్వండి, దాని తర్వాత ఇక్కడ మాకు లోకల్గా వచ్చేసి పార్క్స్ కానివ్వండి, తర్వాత కమ్యూనిటీ హాల్స్ చాలా మంచిగా డెవలప్మెంట్స్ ఇక్కడ చేస్తున్నారండి. మేము దాని గురించి బాబా ఫసుద్దీన్ గారికి మా హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ అందరము మేము మత పెద్దలైనటువంటి అందరం ఇక్కడ సమావేశమయ్యాము. ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యానం మన సెక్రటరియట్ లో ఎక్కడైతే మా పురాతనపు మసీదులను కూలగొట్టారో తిరిగి అదే ప్లేస్ లో అదే స్థలంలో ఇవాళ మోడర్న్ యూనిట్ గా ఎటువంటి మసీదులు అయితే ఉన్నాయో ఆ విధంగా మంచిగా ఇంకా చాలా మంచిగా అప్గ్రేడ్ గా చేసి చాలా మంచిగా మసీదులను నిర్మిస్తామని చెప్పి గవర్నమెంట్ కు సంబంధించిన ఖజానా నుంచే అక్కడ మసీదులను నిర్మిస్తామని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించారండి. దాని తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లో 9 లక్షల రూపాయల నిధులతో మంచినీటి పైప్లైన్ పనులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దేదీప్య వేణుగోపాల్, విజయ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలో బీజేపీ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి మండలంలోని బీజేపీ కార్యకర్తలు వెళ్తారనే అనుమానంతో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం అధికారంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీని ముట్టడి చేయాలని మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పిలుపు మేరకు ఈరోజు మేము మబ్బుల 4 గంటల ప్రాంతంలో వెళ్దామని అనుకొని మేము తయారైన క్రమంలో రాత్రికి రాత్రి పల్లెల నుంచి బీజేపీ కార్యకర్తలను తీసుకువచ్చి అదే కోనరావుపేట మండల కేంద్రంలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మండలానికి సంబంధించిన అందరిని తీసుకొచ్చి ఈరోజు అమానుషంగా కోనరావుపేట పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఇలా ఎన్ని రోజులు నువ్వు నిర్బంధం చేస్తావు, కనీసకం నీకు పల్లెలలో కూడా నీకు పరువు లేకుండా అయిపోతుంది.
ఈ రకంగా చేస్తే నీకు ప్రజలు నిజంగానే నీకు గుణపాఠం నేర్పుతారు. ఇది సరైనది కాదు. నువ్వు ప్రజల్లో మెప్పు కోసం నువ్వు పనిచేయాలి, కానీ నీ కోసము నీ అసెంబ్లీని మూత పెట్టుకొని డోర్లు వేసుకొని ఈ రకంగా బిహేవ్ చేస్తా అంటే ప్రజలు ఒప్పుకోరు, నిన్ను క్షమించరు. అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఈ రోజులలో ఎంతోమంది చనిపోతున్నారు కరోనా సోకి. మరి అది కూడా ఆరోగ్యశ్రీ పేద ప్రజలు ఎంతోమంది చనిపోతున్నారు కాబట్టి దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో కలపాలి. మరి మీరు అనుకున్నట్టు ప్రజలు మామూలు వ్యక్తులు కాదు, ఎంతోమంది ఇందిరాగాంధీ కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, వాళ్ళందరినీ ఎక్కడో నాలుగు కొడితే పోయిన వాళ్ళే. నువ్వు కూడా ఏదో ఒకరోజు నాలుగు పోక తప్పదు. వాలీబాల్ పేరు నేను వాలీబాల్ ఎంత స్పీడ్ కొడితే అంత పైకి ఎగురుతుంది. నువ్వు ఎంత అనగదొక్కితే జనాలు కూడా అంత పైకి ఎదుగుతారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజల మెప్పు కోసం నువ్వు పనిచేయాలి, కానీ అధికారం ఉన్నది అని అహంకారంగా నువ్వు ఇలా బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. 17th సెప్టెంబర్ నువ్వు అప్పుడే చెప్పినావు, గవర్నమెంట్ వచ్చినాక నేను 17th సెప్టెంబర్ను అధికారికంగా ప్రకటిస్తాను నువ్వు ప్రకటనలు పలికినవు. కానీ ఏమైనా అవన్నీ నువ్వు ఎంఐఎంను ఎంబడ ఉంచుకొని వాళ్లకు భయపడి ఈ రకంగా చేస్తున్నావు. కానీ ఇది నీకు మంచిది కాదు. కేసీఆర్ ఖబర్దార్, నెక్స్ట్ టైం ఇలా చేయకు. ప్రజల మెప్పు కొరకు నువ్వు పనిచేయాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సెప్టెంబర్ 17th అధికారికంగా ప్రకటించాలనే ధోరణితోటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపునివ్వడం జరిగింది అసెంబ్లీ ముట్టడికి. దానిలో భాగంగా అందరూ తరలిపోతే ఎంత వేల జనమైతారు, అసెంబ్లీ ముట్టడిస్తారు, మా పరువు ఎక్కడ పోతుందో అని టీఆర్ఎస్ నాయకులు, అదే కేసీఆర్ గారు పోలీసు వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళకు చెప్పి అందరినీ అక్రమంగా అర్ధరాత్రి 1 గంటకు అరెస్ట్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీ హినేష కాలానికి దుర్బుద్ధి అన్నట్టు దీన్ని మీకు దగ్గరకు రోజులు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ మీకు దుర్బుద్ధులు పుడుతున్నాయి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. 100% ఆ సెప్టెంబర్ 17ను అధికారికంగా ప్రకటించాలని మా భారతీయ జనతా పార్టీ మండల శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నాం. అధికారంలోకి రాకముందు అందరం ఉద్యమాలు చేసిన వాళ్ళమే. నువ్వు ఒక్కనే ఉద్యమాలు చేయలేదు, నీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేయలేదు, ప్రతి పార్టీ ఉద్యమం చేసింది. అప్పుడు చేసినప్పుడు నువ్వు సెప్టెంబర్ 17 మేము చేస్తాం, అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన మనిషివి ఇలా సీఎం అయిపోయాక నువ్వు తుంగలో తొక్కినవు. ఒక ఎంఐఎం పార్టీ నుంచి వాళ్లకు తలగ్గకుండా ఉండాలి, వాళ్ళ మెప్పు పొందడానికి నువ్వు 17 సెప్టెంబర్ను కాదని అంటున్నావు. కాబట్టి నీకు రోజులు దగ్గర పడ్డాయి. మేము రాబోయే ఎలక్షన్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17th చేస్తామని మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. తను అధిష్టానం మేరకే మేము ఈరోజు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పోవడానికి ముందే సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట పట్టణం 26వ వార్డు మామిళ్లగడ్డ నందు యాదవుల శ్మశాన వాటిక ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక నేతలు మాట్లాడుతూ గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ యాదవుల కోసం శ్మశాన వాటిక అభివృద్ధి పనులు మాత్రం జరగలేదన్నారు. నేడు యాదవ సోదరుల శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు ప్రత్యేక చొరవ తీసుకున్న రాష్ట్ర మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, 26వ కౌన్సిలర్ నిమ్మల స్రవంతి శ్రీనివాస్ గౌడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో మున్సిపల్ అధ్యక్షులు రామరెడ్డి కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చినందుకు కార్యకర్తలతో కలిసి టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, బడంగ్పేట మహిళా అధ్యక్షురాలు అమృతానాయుడు, టీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షులు పెద్దబావి నాగా నందీశ్వరరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దబావి ఆనందరెడ్డి, జగ్గారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ బిల్లు తీసుకువచ్చినందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి వెంగళరావు నగర్ టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దేదీప్య, వేణుగోపాల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై మాగంటి గోపీనాథ్. ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ శ్రీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు మేమంతా ఎంతో సంతోషపడుతున్నాం. తెలంగాణ ప్రజలకు ఇది ఒక గొప్ప వరం లాంటిది. ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వము చేయని ధైర్య సాహసాన్ని కేసీఆర్ గారు చేశారు. ఇటువంటి సందర్భం వస్తుందని ఎవరు కూడా కలలు అనుకోలేదు. ఎందుకంటే ఇంత మంచి అవకాశం పేద ప్రజలకు వారి భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మొటేషన్ చేసుకోవాలన్నా ఇన్ని రోజులు ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి, సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నటువంటి పనులను ఇప్పుడు అతి త్వరలో అయిపోయే అవకాశాన్ని మన సీఎం గారు ఇచ్చారు. అందుకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కేసీఆర్, జై మాగంటి గోపీనాథ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని ఎంతో ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ హర్షించే నిర్ణయం తీసుకుని రెవెన్యూ యాక్ట్లో కొత్త మార్పులు జరిగింది. ఈ మార్పుల వల్ల పేద ప్రజలు చాలా ఉపయోగపడతారు. ఎందుకు అంటే గత కాలంలో తెలిసిందే మనకి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఒక భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళకి వీళ్ళకి లంచాలు ముఖ్యంగా వీఆర్ఓల్ని తొలగించడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకు అంటే డైరెక్ట్గా ఎంఆర్ఓ దగ్గర ఒక యాప్ ద్వారా, ఒక ధర్ని అనే యాప్ ద్వారా మనము ఇమీడియట్గా స్లాట్లో బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని వెంటనే రొటేషన్ కూడా వెంటనే అయిపోవడం జరుగుతుంది చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ వెంగళరావు నగర్ దగ్గర జవహర్ నగర్ పార్టీ ఆఫీస్ దగ్గర సంబరాలు జరుపుకున్నాం. ఇక్కడ క్రాకర్స్ పేర్చి స్వీట్స్ పంచి మేము సంబరాలు చేసుకోవడం జరిగింది. జై కేసీఆర్. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో చేనేత కార్మికుడు తిరందాస్ వాసుదేవులు గుండెపోటుతో మృతి చెందారు. గత 60 రోజులుగా జరుగుతున్న చేనేత రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మనస్తాపానికి గురై వాసుదేవులు గుండెపోటుతో మరణించాడు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘాల అధ్యక్షులు శ్రీను మాట్లాడుతూ మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని, 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రత్యేక ఉత్సవాలు తెప్పోత్సవాలతో వైభవంగా ముగిశాయి. స్వామివారి ఉత్సవాలు 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. గణనాథుడు తెప్పలపై ఆశీనులై భక్తుల్ని కటాక్షిస్తూ అభయమిచ్చాడు. కాకర్లవారిపల్లి, అడపగుండ్లపల్లె, చినకాంపల్లె, బ్రాహ్మణపల్లె, బొమ్మసముద్రం గ్రామస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ముందుగా అలంకార పండవలో మండపంలో ఉన్న సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పల్లకిపై ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఏకాంతంగా ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. ఆదివారం నాటికి కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో సాయంత్రం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ భారతదేశంలో రుతుపవనాలు బలపడుతున్నాయని వెల్లడించింది. అదేవిధంగా వచ్చే 3-4 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే అల్పపీడన కారణంగా తూర్పు కర్ణాటక తీరం, అరేబియా సముద్రం మీద తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందని వెల్లడించింది. ఇక కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, అస్సాం, మేఘాలయాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఖరారైన తెలంగాణ సీఎం యాదాద్రి పర్యటన. ఆదివారం యాదాద్రి స్వామివారిని దర్శించుకోనున్న కేసీఆర్. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ. శాఖలు వేరైనా సమస్య ఒక్కటేనని తెలిపిన కరీంనగర్ జిల్లా కలెక్టర్. సంయుక్తంగా పనిచేసి ప్రభుత్వ భూములు కాపాడాలని సూచించిన శశాంక్. రానున్న 2 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వైభవంగా తెప్పోత్సవం. వైభవంగా మురిసిన వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.